హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి గుడివాడ విజయవాడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుందండి. రాజధాని నుంచి అతి చేరువలో 40 కిలోమీటర్స్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. ఒకసారి వెహికల్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రైట్ రౌండ్లో క్లారిటీగా వెహికల్ని అయితే ఒకసారి చూడండి. వెహికల్లో ఉన్నటువంటి ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనం అయితే మాట్లాడుకుందాము. వెహికల్ వీడియో అయితే చివరి వరకు చూడండి. ముందుగా 30 days 30 cars జాతర సీజన్ 5ని ఫోర్ సీజన్స్ కంప్లీట్ చేశారు, చాలా సక్సెస్ చేశారు. సీజన్ 5లో డే 25లో అయితే ఈరోజు వచ్చేసామన్నమాట. మరొక 5 వెహికల్స్ తీసుకొస్తే సీజన్ 5 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు డే 25లో భాగంగా హోండా ఎసెంట్ తీసుకొచ్చాను. డీజిల్ వేరియంట్లో చాలామంది చాలా వెహికల్స్ తీసుకురమ్మంటున్నారు. తీసుకొచ్చిన ప్రతి ఒక్క వెహికల్ మీ యొక్క విశేషమైన స్పందనతో చాలామంది అయితే అతి త్వరగా వెహికల్స్ సోల్డ్ అయితే అయిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మరొక క్వాలిటీ వెహికల్ అండి, క్వాలిటీ వెహికల్స్ని తీసుకొస్తాం మనం మార్కెట్లో. చూసుకోవచ్చు 2016 మోడల్ ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి డీజిల్ ఉన్నటువంటి హోండా ఎసెంట్ని అయితే తీసుకొచ్చాము. వెహికల్ కిలోమీటర్ డ్రైవ్ అయితే 1,20,000 చేంజ్ జరిగింది. ఒకసారి ఇంటీరియర్ మీరు చూసుకోవచ్చు. ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. 1,20,000 తిరిగింది. ఫ్రంట్ రెండు పవర్ విండోస్ అయితే వస్తాయి. వెహికల్ చూసుకోవచ్చు, స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఏసీ కూడా పర్ఫెక్ట్గా కండిషన్లో ఏసీ కూడా ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్తో వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఇంటీరియర్లో సీట్ కవర్స్ అయితే న్యూ సీట్ కవర్స్ అయితే వేయించారు కస్టమరు. చాలా ప్రీమియం కండిషన్లో వెహికల్ అయితే ఉంది. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదు. ఒకసారి అవి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చండి. ఫ్రంట్ డోర్ అయితే ఒరిజినల్ డోర్ అనమాట. మొత్తం ఎక్కడ రెస్ట్ కూడా లేదు. వెహికల్కి వచ్చేపాటికి ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. అండ్ బ్యాక్ రేర్ డోర్ కూడా చూసుకోవచ్చు. రేర్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ పీస్ అనమాట అండి. చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో కస్టమర్ అయితే యూజ్ చేశారు. మొత్తం మీరు చూసుకోవచ్చు. బూట్ స్పేస్ అయితే చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. లగేజ్ ఇంటర్నేషనల్ లగేజ్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎక్కడ రెస్ట్ లేదు. ఒరిజినల్ బానెట్, ఒరిజినల్ డిక్కీ మొత్తం అంతా కంపెనీ ఫిట్టెడ్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు మొత్తం పిన్ టు పిన్ మీరు చెక్ చేసుకోవచ్చు. వచ్చండి బ్యాక్ సైడ్ డోర్ కూడా వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు మీరు. ఎక్కడ రెస్ట్ కూడా లేదు. చాలా నీట్ అండ్ క్వాలిటీ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ పీస్ అనమాట. వెహికల్ ప్రైస్ వచ్చేప్పటికి 2,90,000కి వెహికల్ అయితే ఇచ్చేయబోతున్నాము. 5,000 ఆఫీస్ కమిషన్ ఉంటుంది. ఒకసారి అదొకటి రిమెంబర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇది కూడా చూసుకోవచ్చు. ఒరిజినల్ డోర్ అనమాట. ఒరిజినల్ లెడ్తో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హోండా వెహికల్స్కి వచ్చేప్పటికి ఈ అండర్ బాడీ కూడా లెడ్ అయితే ఇస్తాడనమాట. ఈ విధంగా ఈ లెడ్ కూడా ఎక్కడ పోలేదు. ఈవెన్ ఫెండర్ కూడా ఒరిజినల్ ఫెండర్ అనమాట. ఫెండర్ కూడా ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది. ఒకసారి బాడీ తీసి చూపిస్తాం, ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాం. $1,24,000 తిరిగిందండి వెహికల్ వచ్చేపాటికి. ఎక్కడ రెస్ట్ కానీ ఏ విధమైనటువంటి తుప్పు రావడం కానీ ఎక్కడా లేదు. అంతా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. అండ్ గ్యాస్ కానీ ఆయిల్ లీకేజెస్ కానీ ఎక్కడా లేవు. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఇంజన్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను మీకు. అది కూడా మీరు చూసుకోవచ్చు అండి. ఇంజిన్ సైడ్ మొత్తం మీరు చూసుకోవచ్చు అండి. అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి లేదు. అంతా ఒరిజినల్ లెడ్స్తో అయితే ఉన్నాయన్నమాట. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము. ఇది వచ్చేపాటికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్తో వెహికల్ అయితే వస్తుందండి. డీజిల్ ఇంజిన్. మోడల్ కూడా ఎక్కువ ఉందండి. 2016 మోడల్ అంటే లైఫ్ వచ్చేపాటికి 2031 వరకు లైఫ్ అయితే ఉంటుంది. రన్నింగ్ కూడా స్మూత్ రన్నింగ్ ఉందండి. వెహికల్ బీటింగ్ కూడా.
మొత్తం చూసుకోవచ్చు టెస్ట్ డ్రైవ్లో. మీరు క్లారిటీగా చూడండి, క్లారిటీగా చూస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి కూడా టెస్ట్ డ్రైవ్ చేద్దామండి. రికార్డ్ చేసాను అక్కడికి వెళ్ళిన తాపుతూ కానీ స్టార్ట్. ఫ్రెండ్స్ చూడండి, మరొక 2 వెహికల్స్ కూడా వీడియోకి అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చూసుకోవచ్చు i20 ఒకటి అండ్ సఫారీ డైకర్ అనమాట. సఫారీ డైకర్ ఒకటి తీసుకొచ్చాము మేము ముందుకి. మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే తీసుకొచ్చాము. i20 అయితే చాలా ప్రీమియం క్వాలిటీ వెహికల్ ఉంది. పుష్ బటన్ స్టార్ట్, టాప్ అండ్ ఆస్టా అనమాట. ఈ వెహికల్ అయితే మెయిన్ రోడ్ మీద అయితే టెస్ట్ డ్రైవ్ అయితే వచ్చాము. ఫ్రెండ్స్ చూడండి, వెహికల్ మెయిన్ రోడ్ మీద అయితే టెస్ట్ డ్రైవ్ అయితే వచ్చాము. వెహికల్ పికప్ అదంతా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. వెహికల్ ఇంజిన్ స్మూత్ రన్నింగ్ అయితే ఉందన్నమాట. 2,90,000 అండి వెహికల్ ప్రైస్ వచ్చేపాటికి. బార్గెనింగ్స్ లేవు, ఫైనల్ ప్రైస్ అండి. ఫైనల్ ప్రైస్ అని చెప్పి అనుకుని రండి. లిటిల్ బిట్ ఏదైనా నెగోషియేషన్ ఉంటే నెగోషియేషన్ చేద్దాం, కానీ పెద్ద బార్గెనింగ్స్ అయితే ఉండవు. 2016 మోడల్ అండి, గుర్తుపెట్టుకోండి. 2013, 14 డిజైర్లు అమ్ముతున్నారు ఆ రేంజ్లో. 2012 కూడా వెళ్తున్నాయి. కానీ హోండా వెహికల్ కాబట్టి కస్టమర్తో మాట్లాడి మనం ఈ ప్రైస్కి అయితే తీసుకొచ్చాము. సస్పెన్షన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేప్పటికి. ఈ రివర్స్ గేర్ అయితే కొద్దిగా భలే డిఫరెంట్గా ఉంటుందన్నమాట హోండా వెహికల్స్కి వచ్చేప్పటికి. పైకి బటన్ పైకి ఇలా పుష్ చేసి ఒకటిలోకి వేస్తే రివర్స్ పడుతుంది. డిఫరెంట్గా ఉంటుంది స్టైల్గా. ఏసీ కూడా చాలా చిల్లుడు ఉందండి. అండ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంది. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది అనమాట ఆన్ ది స్పాట్. ఒక్క రోజులో నేమ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించి ఇచ్చేస్తాం. ఇది కస్టమర్ అయితే రెడీ టు మూవ్ అనమాట. ఫ్యామిలీ పర్పస్లో కూడా వెహికల్ బాగా యూజ్ అవుతుంది. అండ్ మైలేజ్ కూడా 20+ మైలేజ్ అయితే వస్తుంది, అందులో డౌట్ లేదనమాట. అండ్ డిక్కీ స్పేస్ కూడా ఎక్కువ కాబట్టి మీకు ఎక్కడ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినా సరే డిక్కీలో బాగా లగేజ్ పెట్టుకుని వెళ్ళచ్చు. అండ్ మైలేజ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. డీజిల్లో 20+ మైలేజ్ అయితే క్యారీ అవుతుంది వెహికల్ వచ్చేప్పటికి. 2016 అంటే 2031 వరకు లైఫ్ అయితే ఉందన్నమాట వెహికల్తో వచ్చేవాటికి. ఇంకొక 5 years లైఫ్ కూడా ఉంది వెహికల్కి. వెహికల్ అయితే క్వాలిటీ కనబడుతుందండి రన్నింగ్లో. వేరియంట్ వచ్చేపాటికి హుండై ఎసెంట్ ఎస్ అనమాట. సస్పెన్షన్ షాక్ అబ్జర్వర్స్ కూడా యాక్షన్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. వీల్ ఎలిమెంట్ బేరింగ్స్ కానీ ఏదైనా సరే బేరింగ్ సౌండ్ కానీ అలాంటిది కూడా లేదు. పికప్ కూడా చూసుకోవచ్చు, పికప్ కూడా బాగుందండి. గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ బాక్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఫైనల్గా టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. మరొక వెహికల్తో మరొక వీడియోతో మరలా కలుద్దాము. ఖచ్చితంగా గుడివాడ కృష్ణా జిల్లాకి రమ్మని చెప్పి నేనైతే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అయితే కార్లు కానీ బైకులు కానీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే మన దగ్గర ఉంటాయి. ఖచ్చితంగా ఏ ఒక్క డీలు మిస్ అవ్వకండి. ఏ ఒక్క డీలు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే లేటెస్ట్ ప్రతి ఒక్క అప్డేటు మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.